నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో క్రైస్తవ విశ్వాస సమర్థన శాస్త్రం అంటే అపోలోగెటికా గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జీవితం, ఆయన మరణం తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఈ అపోలోగెటికా అంటే ఏమిటంటారు? ఇది బేసిక్గా గ్రీకు పదం అపోలోజియా నుంచి వచ్చింది. అంటే ఒక సమర్థన లేదా జవాబు ఇవ్వడమన్నమాట. ఓకే, అంటే వాదించడం లాంటిదా? పూర్తిగా కాదు. అంటే క్రైస్తవ విశ్వాసం మీద కొన్నిసార్లు సందేశాలొస్తాయి, విమర్శలొస్తాయి కదా. అవును, వస్తాయి. వాటికి హేతుబద్ధంగా అంటే లాజికల్గా ఇంకా గౌరవంగా సమాధానమివ్వడం దీని ముఖ్య ఉద్దేశం. అపోహలను తొలగించడం కూడా. అంటే రెండు పనులు చేస్తుందన్నమాట. ఒకటి విశ్వాసాన్ని సమర్థించడం, రెండోది ఇతరులకు దాన్ని స్పష్టంగా వివరించడం. ఖచ్చితంగా. ఒకటి మన విశ్వాసపు కీలక అంశాలు, ఉదాహరణకు క్రీస్తు పునరుత్థానం, ఆయన దైవత్వం, వీటిపై వచ్చే విమర్శలకు జవాబివ్వడం. రెండు క్రైస్తవ సందేశాన్ని, దేవుని సువార్తను హేతుబద్ధంగా, ఆకర్షణీయంగా ఇతరులకు, ముఖ్యంగా అవిశ్వాసులకు అందించడం. దీనికి బైబిల్లో ఏమైనా ఆధారముందా? ఉంది. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. మనలోని నిరీక్షణ గురించి అడిగితే? అవును. అడిగే ప్రతివారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని ఉంది. రైట్. ఇంకా చూస్తే పౌలు ఎథెన్స్లో అరియోపాగులో మాట్లాడింది. అపొస్తల కార్యములు 17. అది ఒక క్లాసిక్ ఉదాహరణ. పేతురు, యేసుప్రభు కూడా సందర్భానుసారంగా తమ బోధనలను సమర్థించారు. అంటే ఇది కొత్త విషయం కాదు? అస్సలు కాదు. పాత నిబంధనలో కూడా మోషే, ఏలియా, యెషయా, కొత్త నిబంధనలో స్టెఫను, అపొల్లో వీళ్లందరూ తమ విశ్వాసాన్ని సమర్థించినవారే. సరే, మరి మన భారతదేశంలో దీని అవసరం ఎందుకంత ప్రత్యేకంగా కనిపిస్తుంది? ఇక్కడ పరిస్థితులు వేరు కదా? అవునండి. భారతదేశంలో దీని అవసరం చాలా ఎక్కువని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనది మత బహుళత్వ సమాజం. అవును, అనేక మతాలు, విశ్వాసాలు ఉన్నాయి. దానితో పాటు కొన్ని ప్రత్యేక సవాళ్లు కూడా ఉన్నాయి. కొన్ని సోర్సెస్ ప్రకారం హిందుత్వ భావజాలం వల్ల పెరుగుతున్న హింస లేదా మేధోపరమైన సవాళ్లు హిందూ మతం నుంచి, లౌకికవాదం నుంచి కూడా వస్తున్నాయి. బలవంతపు మతమార్పిడుల ఆరోపణల గురించి కూడా వింటుంటాం కదా? అవును. ఆ ఆరోపణలు, కొన్నిసార్లు తప్పుడు చరిత్ర ప్రచారం ఇవన్నీ ఉన్నాయి. క్రైస్తవ్యం ఏదో నిన్న మొన్న వచ్చిన విదేశీ మతమనే వాదన కూడా ఉంది. దాన్ని ఎదుర్కోవాలంటే మనం 1వ శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చిన అపొస్తలుడైన తోమా సేవను గుర్తుచేయాలి. కరెక్ట్. మరి ఈ రంగంలో కృషి చేస్తున్న ముఖ్యమైన వ్యక్తులెవరున్నారు? ఆ చరిత్రలో చూస్తే అపొస్తలుడైన తోమాతో పాటు బార్తొలోమ్యూస్, విలియం కేరీ, కృష్ణమోహన్ బెనర్జీ, నెహెమియా గోరే, పండిత రమాబాయి వంటి వారిని చెప్పుకోవచ్చు. పండిత రమాబాయి ఆసక్తికరంగా ఉంది. ఆమె పేరు సంఘ సంస్కర్తగా ఎక్కువ వింటాం. ఆమె క్రైస్తవ విశ్వాసంతో పాటు సామాజిక సేవ చేశారు. అది కూడా ఒక రకమైన సమర్థనే. ఇక సమకాలీనంగా అంటే మే 2025 నాటికి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు: సాక్షి అపోలోజెటిక్ నెట్వర్క్తో పనిచేసిన ప్రవీణ్ పగడాల గారు, బ్రదర్ బీబు ఫిలిప్, నవీన్ వడ్డే, ఎస్థర్ ధన్రాజ్, జెర్రీ థామస్ వంటివారున్నారు. శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. హిత, ఏపీసీ బైబిల్ కాలేజ్ లాంటివి. సరే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఆయన సేవ, ఆయన మరణం చుట్టూ నెలకొన్న వివాదం చాలామంది దృష్టిని ఆకర్షించింది కదా? అవును. ప్రవీణ్ పగడాల గారు ఆయన మార్చ్ 24, 2025న మరణించారు. తెలుగు అపోలోజెటిక్స్లో ఆయనది చాలా ముఖ్యమైన స్థానం. సాక్షి అపోలోజెటిక్ నెట్వర్క్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన పుస్తకాలు కూడా రాశారు కదా? అవును. యెహోవా అల్లా ఒక్కడేనా, త్రిత్వం వంటి పుస్తకాలు రాశారు. రాక్షాణ టీవీలో డిబేట్స్ చేసేవారు. హిందుత్వ, ఇస్లామిక్ విమర్శలను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. కేవలం మేధోపరమైన చర్చలే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా పని చేశారా? చేశారు. మధ్యప్రదేశ్లో సంఘాలు స్థాపించారు. ముఖ్యంగా అణగారిన వర్గాలు, అనాథలు, దళితులు, బంచాడా తెగ వంటి వారి మధ్య సేవ చేశారు. కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు భారతదేశంలో అపోలోజెటిక్ అంటే కేవలం సిద్ధాంత చర్చ కాదు, ఆచరణ కూడా. ఖచ్చితంగా. ఆయన సేవ ఆ కోణాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆయనకు ఐటీ వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఫాస్ట్రేట్ సాఫ్ట్వేర్, అంకుల్ డేవిస్ కాఫీ అని.
మతమార్పిడి నిరోధక చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశారని కూడా విన్నాం. అవును. ఆ కేసు విచారణ ఏప్రిల్ 16, 2025న జరగాల్సుండగా అంతకుముందే ఆయన మరణించారు. అదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. పోలీసులు రోడ్డు ప్రమాదమంటున్నారు, కాని చాలామంది అది హత్య అని అనుమానిస్తున్నారు. ఎందుకని ఆ అనుమానాలంత బలంగా ఉన్నాయి? ఆ, దానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. ఒకటి, ఆయన నేపథ్యం. గతంలోనే ఆయనకు హిందూ, ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చాయని సమాచారం. మరణానికి కొంచెం ముందు కూడా. ఓ 2024లో క్రైస్తవులపై 800కు పైగా దాడులు జరిగాయన్న గణాంకాలు కూడా ఈ భయాందోళనలకు నేపథ్యంగా ఉన్నాయి. రెండోది, ఘటనా స్థలంలో దొరికాయనే కొందరు చెప్తున్న ఆధారాలు. అంటే ఛాతీ మీద షూ గుర్తుందని, శరీరంపై కర్రలతో కొట్టిన రాయాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. అంత పెద్ద తలగాయంతో మరణిస్తే బైక్కు, హెల్మెట్కు మాత్రం పెద్దగా డ్యామేజ్ లేకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ప్రమాదం జరిగిన ప్రదేశం కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉందా? అవును. ప్రమాదానికి ఆస్కారం లేని ఒక ఏకాంత ప్రదేశంలో మృతదేహం దొరికిందని అంటున్నారు. ఇవన్నీ కలిసి పోలీసుల యాక్సిడెంట్ థీరీని చాలామంది ప్రశ్నించేలా చేశాయి. అధికారులు, రాజకీయ నాయకులు కూడా దీనిపై మాట్లాడారు కదా? అవును. జీవి హర్షకుమార్ వంటి రాజకీయ నాయకులు, అలాగే కెఏ పాల్, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎన్సీసీ వంటి వారు కూడా ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యేనని ఆరోపించారు. ఆయన అంత్యక్రియలకు కూడా జనం చాలా ఎక్కువగా వచ్చారని విన్నాం. అవును. 1,00,000 మందికి పైగా హాజరయ్యారని అంచనా. ఇది ప్రజల్లో ఉన్న ఆందోళనను, ఆవేదనను సూచిస్తుంది. ఇంకో ప్రశ్న ఏంటంటే, కారున్న వ్యక్తి అంత రాత్రిపూట అంత దూరం బైక్పై ఎందుకు వెళ్లారు అని. ఇప్పుడు కవేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఈ కేసును టేకప్ చేసింది. పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. మరి ఇటువంటి సవాళ్లు, భయాల మధ్య భవిష్యత్ తరంలో ఈ అపోలోగేటికా పనిని కొనసాగించేవారిని ఎలా ప్రోత్సహించాలి? ఇవి చాలా కీలకమైన ప్రశ్న. ముందుగా వారికి సరైన శిక్షణ అవసరం. వేదాంతపరంగా, అపోలోగెటికా పరంగా హితా, ఏపీసీ వంటి సంస్థలు ఈ పని చేస్తున్నాయి. టెక్నాలజీని వాడుకోవడం కూడా ముఖ్యమేమో. తప్పకుండా. డిజిటల్ వేదికలను, సోషల్ మీడియాను సాక్షి నెట్వర్క్ లాగా సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించాలి. అనుభవజ్ఞులైన వారు మెంటర్షిప్ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా వారికి బైబిల్ ఆధారిత దృఢమైన విశ్వాసం, ధైర్యం కావాలి. ప్రార్థన, తోటి విశ్వాసుల సహవాసం ఇవి నిరంతరం వారిని బలపరుస్తాయి. నిజమే. భారతదేశంలో క్రైస్తవ అపోలోజెటిక పాత్ర ఒకవైపు చాలా కీలకం, మరోవైపు ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రవీణ్ పగడాలగారి జీవితం, ఆయన మరణం చుట్టూ ఉన్న ప్రశ్నలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. అవును. సవాళ్లు ఉన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు 1 పేతురు 3:15 ప్రకారం సాత్వికముతో, గౌరవంతో మన విశ్వాసాన్ని వివరించడం, సమర్థించడం కొనసాగించాలి. సత్యాన్ని అన్వేషించడం మానకూడదు. బహుశా వింటున్నవారు ఆలోచించాల్సిన విషయం ఇదేనేమో. ఇంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో, ఇన్ని భిన్న వాదనల మధ్య సత్యాన్ని, విశ్వాసాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అనే ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం. ఆలోచించాల్సిన విషయం.